సోదరులు చందు జనార్దన్ గారు ఆడియన్స్లో ఉన్నారు. మరి వారు ఒక రాజకీయ శూన్యత, ఒక పార్టీ యొక్క ఆవశ్యకతను గురించి ఇప్పుడు మాట్లాడతారు. మిత్రుడిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్థాపించినందుకు శివభాగ్యారావు గారికి నా పక్షాన మా పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడుతూ మా ఓట్లు మా సీట్లు అనే ఒక ఇది మాట్లాడారు. అటువంటి కార్యక్రమమే గుంటూరులో జరిగితే నేను వెళ్ళి వస్తూ ఉన్నాను. ఇప్పుడు గుంటూరు జిల్లా కాపు సంఘాలన్నీ కలిపి మా ఓట్లు మా సీట్లు అనే ఒక కార్యక్రమం పెట్టారు గుంటూరులో. రాష్ట్రంలో ప్రధానంగా దాదాపు 20 నుంచి 25% ఉన్న కాపులు దామాషా ప్రకారం మాకు ఓట్లున్నాయి, మాకు సీట్లు కేటాయించండి అనే ఒక కార్యక్రమాన్ని గుంటూరు వేదికగా నిర్వహించడం జరిగింది. అంటే రాజకీయాల్లో సామాజిక చైతన్యం ఏ స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేదానికి అది మనం ఒక నిదర్శనంగా చూడుకోవచ్చు. భాగ్యారావు గారు స్నేహ టీవీ స్థాపించిన నాటి నుంచి అంతకుముందు కూడా స్నేహ టీవీ స్థాపన సందర్భంలో అప్పుడు ఓ మిత్రుడు IAS దూరదర్శన్లో ప్రధాన బాధ్యతల్లో ఉన్న మిత్రుడు మాట్లాడారు నాతో ఛానళ్ళకు సంబంధించి స్నేహ టీవీ ఏ విధంగా ముందుకు పోతుందనే ఆశయాలు లక్ష్యాలు చాలా గొప్పగా అనిపించినాయి. దాంట్లో ఎక్కడ కూడా వ్యాపార సంబంధమైన అంశాలు కానీ ఇతర అంశాలు కానీ లేవు. ఎక్కడైతే సమాజంలో వెనకబడిన వర్గాలు మీడియాలో కూడా ఏ ప్రజలకి ఏ సమస్యలకి స్థానం లేదో వాటన్నిటినీ స్పృశించి బయటికి తీసుకురావాలి. అందుకోసం భాగ్యారావు గారు మీడియా రంగం వైపు రావాలనుకుంటా ఉన్నారు. స్నేహ బృందంతో సమిష్టిగా ముందుకు రావాలనుకుంటున్నారని సోదరులు ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పటం, దాన్ని చాలా గొప్ప ఆశయాలు నేను ఆయనలో చూశాను నేను. దాని తర్వాత అదే ఆలోచనలతో మళ్ళా కామన్గా ఉన్న మిత్రుల ద్వారా చూశాను నేను పేపర్కు సంబంధించిన అంశం కానీ. తర్వాత ఈ రోజు దాకా మన మిత్రుడు రాంబాబు నాయుడు గారు అంతకుముందు కాపు జేఏసీలో ప్రధాన భూమిక పోషించాడు ముద్రగడ గారి ఉద్యమంలో. అటువంటి వ్యక్తుల ద్వారా సామాజిక కోణంలో మరొకసారి ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్ళటం ఒక గొప్ప, అంటే తన కింద ఉండే నాయకత్వాన్ని కూడా అన్ని రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని తీసుకోవటమే కాకుండా సామాజిక కోణాలని స్పృశిస్తూ ముందుకెళ్ళటం అనేది చాలా గొప్ప లక్ష్యం అది. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో సామాజిక కోణంలో ఏ అంశాలని ఎవరెవరినైతే వదిలేస్తూ ముందుకు పోతూ ఉన్నారో రాజకీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వాలని అదేవిధంగా జాతీయ కేంద్ర ప్రభుత్వాలని నడిపే శక్తి ఉన్న విద్యావంతులు భాగ్యారావు గారు కానీ ఇతర పెద్దలు చాలామంది, మొన్న లక్ష్మీనారాయణ గారు పార్టీని పెట్టడం జరిగింది, అదేవిధంగా తెలంగాణలో ప్రవీణ్ కుమార్ గారు పెట్టడం జరిగింది. అంటే ఈ వ్యక్తులు సమాజంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు మన కోసం సమాజాన్ని నాణ్యతతో ముందుకు తీసుకెళ్ళటం కోసం ఉద్యోగాలని వదిలేసి మన కోసం రాజకీయ పార్టీలని ప్రారంభించి ఏ ఉద్దేశంతో అయితే రాజకీయ పార్టీలని ప్రారంభించారో రాజకీయ పార్టీని అంతకుముందు ఆయన వ్యవస్థలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అటువంటి సేవా కార్యక్రమాలు చేసి మనందరి కోసం ప్రయత్నం చేసి పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్టీ పెట్టడం సమాజంలో వెనకబడిన వర్గాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని, విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకోవాలని కాపు జాగృతి పక్షాన కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పార్టీని స్థాపించినప్పుడు, అదేవిధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీని స్థాపించినప్పుడు కానీ, పెద్దలు చిరంజీవి గారు మెగాస్టార్ గారు ఉండి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. అంటే లక్షల నుంచి కోట్లాదిగా ప్రజలు ఆశీర్వదించి సామాజిక కోణంలో ముందుకు పోయినప్పుడు వారు వెనక ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది. ఇందాక ఇంకొక పెద్దలు మాట్లాడుతూ ఈరోజు అడుగు వేస్తే అది విజయవంతం వైపు పోయే పరిస్థితి ఉందనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి అడుగు
భాగ్యారావు గారు ఈరోజు ప్రారంభించిన అడుగు, ఆ అడుగు వెనక కోట్లాదిగా జన సమూహంతో ఆల్ తెలుగు ప్రజా పార్టీ విజయవంతం వైపు వెళ్ళాలని, వారి యొక్క మేధా సంపత్తి, ఆలోచన విధానం ఏదైతే మీడియా రంగంలో వారు ఇప్పటిదాకా ప్రమాణాలతో కలిగిన, విలువలతో కలిగిన వ్యవస్థ నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఆ ప్రమాణాలు రాజకీయాల్లో తప్పనిసరిగా విజయవంతం వైపు తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి లక్ష్యానికి విజయవంతంగా ముందుకెళ్లాలని, తప్పనిసరిగా విజయం సాధించారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.